ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే కరివేపాకు రైస్ చేసుకుందామని చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కందిపప్పు, శనగపప్పు, ఉద్దిపప్పు అంతా వేసుకొని వాడ్చుకోవాలి. తర్వాత నువ్వులు ఒక 2 స్పూన్, ఒక అర్ధ స్పూన్ మిరియాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి మన కారం తగినంత, ఒక 7-8 అది కూడా వాడ్చుకొని ఫ్రెష్ కరివేపాకు 1.5 కప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కూడా మంచిగా ఆయిల్లో వాడ్చుకోవాలి. మంచిగా వాడ్చుకున్న తర్వాత ఒక గోలీ సైజ్ అంతా చింతపండు, పసుపు, ఎండి కొబ్బరి 1 కప్పు అది కూడా వేసుకొని వాడ్చుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని, నేను ఆల్రెడీ రైస్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చల్లారి పెట్టుకున్నాను. మళ్ళీ ఒక 4 వెల్లుల్లి మిక్సీ పట్టుకొని ఇలా రావాలి కచ్చాపచ్చాగా. మళ్ళీ పోపు పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, పల్లీలు, ఫస్ట్ పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు, శనగపప్పు, కరివేపాకు ఇంత వేసుకొని వాడ్చుకోవాలన్నమాట. గోడంబి కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. వేసుకొని ఆ పోపు అందులో వేసుకోవాలి. రైస్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని రైస్ అంతా మంచిగా కలిపి పెట్టుకోవాలి. కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మా వారు తింటున్నారు. సూపర్.